వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు చదవబోయే కథ హరిణి పార్ట్ 4. పార్ట్ 3లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. కృష్ణప్రసాద్ డాక్టర్ రాఘవ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పాప పక్కన చేరి పాపని మృదువుగా పిలుస్తాడు. హరిణి కళ్ళు తెరుస్తుంది. తర్వాయి భాగంలోనికి వెళ్దాం. తండ్రిని చూడగానే హరిణి కళ్ళు అంత నీరసంలోనూ వెలిగాయి. కృష్ణప్రసాద్ పాపను మెల్లగా లేపి కూర్చోబెట్టి ట్యాబ్లెట్ తీసిచ్చి మంచినీళ్ళు తాగించాడు. హరిణి తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి ఆయన గుండెల్లో తలదాచుకుని మళ్ళీ నిద్రకి ఉపక్రమించింది. తండ్రిని చూస్తే హరిణికి బోలెడంత బలం వస్తుంది. ఆయన చేతుల్లో నిద్రిస్తుంటే బోలెడంత నిశ్చింత. హరిణికి ప్రపంచంలో ఏదీ అక్కర్లేదు. తన తండ్రి, కేవలం తండ్రి సమక్షం ఉంటే చాలు అనిపిస్తుంది. తండ్రి అంటే హరిణికి పిచ్చి ప్రేమ, ఆరాధన. ఆమెకి తండ్రి అంటే ఉన్న భావం వర్ణించడానికి ఏ భాష, ఏ పదాలు చాలవు. కృష్ణప్రసాద్ ఆమెకు తండ్రి మాత్రమే కాదు, గురువు, దైవం, మార్గదర్శి అన్నీ ఆయనే. 4 ఏళ్ల వయసులో హరిణి తల్లిని పోగొట్టుకుంది. అప్పుడు కృష్ణప్రసాద్ వయసు కేవలం 30 ఏళ్ళు మాత్రమే. మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎంతమంది కోరినా కృష్ణప్రసాద్ మాత్రం పెళ్లి చేసుకోలేదు. తనే తల్లి తండ్రి అయ్యి ఆమెను పెంచాడు. దురదృష్టం కొద్దీ హరిణికి గుండె జబ్బు వచ్చింది. పాపకి గుండె జబ్బు వచ్చి పడింది. ఎన్నాళ్ళు బతుకుతుందో కూడా చెప్పలేమంటున్నారు. ఎప్పటికన్నా పెళ్లి చేసుకో. ఆరిపోయే దీపాన్ని పట్టుకుని ఎన్నాళ్ళు వేలాడతావు? ఏమిటి మూర్ఖత్వం అన్నారు బంధువులు. ప్లీజ్ ఇంకెప్పుడు అలా అడగకండి. హరిణి తప్ప నాకు మరో లోకం లేదు. కానీ అది కూడా ఉంటుందని గ్యారంటీ లేదంటున్నారు కదా, నిర్మోహమాటంగా అడిగారు బంధువులు. అది మన చేతిలో లేదు. పాప నా సర్వస్వం. పాప ఉన్నన్నాళ్ళు దాన్ని ఆనందంగా ఉంచడమే నా బాధ్యత. ఆ తర్వాత నా దురదృష్టం వల్ల పాప చచ్చిపోతే పాప జ్ఞాపకాలు చాలు నాకు, ఒక జీవితకాలం తలుచుకుంటూ గడిపేయడానికి. చేతులారా పచ్చటి జీవితం పాడు చేసుకుంటున్నావు, బంధుమిత్రులు హెచ్చరించారు. గుండె జబ్బు హరిణికి రకరకాల వైద్యం చేస్తూ ఆమెకి నయమవుతుందనే ఆశతో జీవిస్తున్నాడు కృష్ణప్రసాద్. ఈ మధ్య పాప ఆరోగ్యం బాగా క్షీణించింది. హరిణికి తన కోసం డాడీ ఎన్నెన్ని త్యాగాలు చేశాడో అర్థమవుతూనే ఉంది. అన్ని ఐశ్వర్యాలతో పాటు కృష్ణప్రసాద్కి అందమైన హృదయం కూడా ఉంది. చీమ కన్నా హాని చేయడు. దాన ధర్మాలకే ఆస్తి చాలా భాగం హరించుకుపోయింది. డబ్బు సద్వినియోగం అయిందని అతను సంతోషిస్తూ ఉంటాడు. తండ్రి మంచితనం చూసి మురిసిపోతూ ఉంటుంది హరిణి. పాప బతికే ఆశ లేదని చాలామంది తేల్చి చెప్పారు. కృష్ణప్రసాద్ స్నేహితుడు డాక్టర్ రాఘవ అమెరికాలో ఉంటున్నాడు. అతను తన స్నేహితుడు డాక్టర్ శివరాం ఇట్లాంటి జబ్బులకు ఆపరేషన్ చేసి తగ్గించాడని కృష్ణప్రసాద్కి చెప్పాడు. డాక్టర్ శివరాం ఇండియాకి వచ్చాడు. అతను వెంట పెట్టుకుని వస్తానని, ఇక్కడే అన్ని రిపోర్ట్లు చూసి ఏ సంగతి చెప్తాడని రాఘవ అన్నాడు. వాళ్ళ కోసమే కృష్ణప్రసాద్ ఎదురు చూస్తున్నాడు. ఒకసారి పాప వైపు చూశాడు. పాపకేదైనా జరిగితే తను తట్టుకోగలడా? అసలు ఏ తండ్రి అయినా కూతురి మరణాన్ని చూసి భరించగలడా? ఆ గుండె పగిలిపోదు. మూసిన అతని కనురెప్పల నుంచి నీళ్లు జారాయి. భగవంతుడా! అతని హృదయం ఆక్రోశించింది. ఇక అక్కడ కూర్చోలేకపోయాడు. వెంటనే లేచి పూజా మందిరం వైపు నడిచాడు. మందిరంలో మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. భగవంతుడా, నీకు తెలుసు నేను ఈనాటి వరకు నీతిగా, ధర్మబద్ధంగా బతికాను. ఎంత డబ్బు ఉన్నా దాన్ని దాన ధర్మాలకి, పేదవాళ్ళకి ఆదుకునేందుకు మాత్రమే ఉపయోగించాను, కానీ సొంత సరదాల కోసం ఉపయోగించలేదు. ప్రతి జీవిలో నిన్ను చూశాను, అందరినీ ప్రేమించాను. నువ్వు నా భార్యను నాకు దూరం చేసినా నా కర్మ ఇంతే అని సరిపెట్టుకున్నాను. కానీ పాప చావు కళ్ళారా చూసి తట్టుకునే బలం మాత్రం నాకు లేదు. దయతో నన్ను రక్షించు, పాపను కాపాడు. కృష్ణప్రసాద్ కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలే. కారుతున్న కన్నీటిని కూడా తుడుచుకోలేకున్నంత నిస్సత్వ అతన్ని ఆవరించింది. భవనం అంతా నిశ్శబ్దం, భయంకరమైన నిశ్శబ్దం. సృష్టి చాలించి ఈ జగాన్ని అంతం చేసి బ్రహ్మ యోగనిద్రకు ఉపక్రమించినప్పుడు ఉన్నట్లు అంతటా నిశ్శబ్దం. హఠాత్తుగా నిశ్శబ్దంలో సర్రుమని శబ్దం. వేగంగా వీస్తున్న గాలిని ఒక కరవాలం ఛేదిస్తున్నట్లు సర్రుమని శబ్దం. ఎవరో కృష్ణప్రసాద్ వైపు వస్తున్నారు. అతని భుజం మీద ఒక చెయ్యి పడింది. కృష్ణప్రసాద్ తల ఎత్తి చూశాడు. ఆమె రాణి పద్మిని, కృష్ణప్రసాద్ చెల్లెలు. అందంలో అన్నకు దీటైన మనిషి. 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు, పచ్చటి రంగు, చక్కటి కనుముక్కు తీరు, శిల్పం లాంటి శరీరం. కానీ ఆమె కృష్ణప్రసాద్ కనిపించినంత అందంగా కనిపించదు. కారణం అతని మొహంలో ఉన్న సౌమ్యత, సరళత్వం, ఆయన కళ్ళల్లో ప్రతిబింబించే ఆ సహృదయం ఏవి ఆమెలో మచ్చుకైనా కనిపించవు.
కృష్ణప్రసాద్ చల్లటి తటాకం అయితే ఆమె అగ్నిపర్వతం. ఇద్దరికీ తూర్పు పడమరకున్నంత వ్యత్యాసం ఉంది. ఆమె హైదరాబాద్లో ఉంటుంది. హరిణిని చూడడానికి ఎవరో గొప్ప డాక్టర్ వస్తున్నాడని తెలిసి వచ్చింది. అన్నయ్య, ఏమిటి బేలతనం అందామె మందలిస్తున్నట్లు. ఆమె కంఠం కరుగ్గా ఉంటుంది. మాట పెలుసు, మనిషి దురుసు. రాణి పద్మిని ముందుకి వంగి కృష్ణప్రసాద్ కన్నిటిని కర్చీఫ్తో తుడిచింది. ఒక్క నిమిషం గడిచింది. కృష్ణప్రసాద్ తెప్పరిల్లాడు. ఏంటో మీ ఇంట్లో అంతా విచిత్రంగా ఉంటుంది అంది రాణి పద్మిని. కృష్ణప్రసాద్ ఏమిటి అన్నట్లు చూశాడు. మనం తినకముందే పనివాళ్ళు తినేస్తున్నారు అంది రాణి పద్మిని కంప్లైంట్ చేస్తున్నట్లు. నేనే తినేయమన్నాను, ఆలస్యం అయిపోతుంది. వాళ్ళు టిఫిన్ తిన్నారు, మనం అది కూడా తినలేదు. ఇప్పుడు అన్నం కూడా తినేస్తున్నారు. సరే, వాళ్ళు తినగా మిగిలిందే తిందాం అంది రాణి పద్మిని చిరుకోపంగా. కృష్ణప్రసాద్ బదులు చెప్పలేదు. అదెవరు? ఇంకా ఇంటికి పోలేదు, హరిణితోనే ఆడుకుంటుంది. విజ్జీనా? పాపం, ఆ పాప తల్లిదండ్రులు చాలా భేదవాళ్ళు, కూలీ చేసుకుని బతుకుతారు. అర్థమైంది. అందుకని దానికి తిండి, బట్ట, చదువు అన్నీ మన ఇంట్లోనే అన్నమాట. పడిమేస్తూ పోతులా తయారైంది. ఆ బట్టలు సోకులు పనివాళ్ళ పిల్లల్లా లేదు. మన బంధువేమో అనుకున్నాను. బంధుత్వాలదేం ఉంది పద్మిని, మనుషులందరూ మన బంధువులే. బాగానే ఉంది. ఎట్లా సాయాలు చేసుకుంటూ పోతే కొండలైనా కరిగిపోతాయి. నీకు డబ్బు విలువ తెలియడం లేదు. డబ్బు మనం సృష్టించుకున్నదే కదా పద్మిని. మనుషులుంటే చాలు. మనిషిగా పుట్టినందుకు నాకు తోచిన సాయం చేస్తున్నాను. విద్యతో ఎలాంటి ప్రాబ్లం లేదు. హరినికి కొన్నప్పుడే విద్యకి బట్టలు కొంటాను. మనతోనే ఉంటుంది, తింటుంది. హరినికి చదువు చెప్పడానికి డాక్టర్లు ఇంటికే వస్తారు కదా, టీచర్సు. అప్పుడే విద్యకి చదువు చెప్తారు. ఇంకాస్త ఫీజు ఇస్తాం, అంతే. అంతేలే. అయినా ఇది ఒక్కటేనా? ఎవరికి పెళ్ళి కావాలన్నా, చదువుకోవాలన్నా, ఆఖరికి ఆస్తులు కొనుక్కోవాలన్నా నీ దగ్గరికే వస్తున్నారు. చేసి నువ్వు వీధిలో పడతావేమోనని నా బాధ. ఇంతమంది మనుషులు ఉన్నారు నాకు, ఆ తృప్తి చాలు. కృష్ణప్రసాద్ మొహంలోకి చూసి రాణి పద్మిని ఏం మాట్లాడలేకపోయింది. రాణి పద్మిని జీవితంలో ఎవరిని నమ్మదు. కృష్ణప్రసాద్ అందరినీ నమ్ముతాడు. ఒక అరగంట గడిచింది. డాక్టర్ రాఘవ తన స్నేహితుడు డాక్టర్ శివరాముని తీసుకుని వచ్చేశాడు. హరిణి రిపోర్ట్లు, పరిస్థితి అన్నీ పరిశీలించాడు. శివరాం హాల్లోకి వచ్చారు. ఆపరేషన్ చేస్తే బాగవుతుంది అన్నాడు అన్నీ చూశాక. కృష్ణప్రసాద్ మొహం వెలిగిపోయింది. అంతలోనే ఆ సంతోషం ఆరిపోయేటట్లు శివరాం తన మాటలు పొడిగించాడు. కానీ మీరు అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి మరి. 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఆపరేషన్ సక్సెస్ కాకపోతే ఏం చేయలేం. మీరు సిద్ధపడి ఓకే అంటే నేను డేట్ ఫిక్స్ చేస్తాను. మళ్ళీ నేను అమెరికా వెళ్ళిపోవాలి. మీరు ఆలోచించుకుని రాఘవకి చెప్పండి అన్నాడు అతను. రాణి పద్మిని కృష్ణప్రసాద్ గదిలోకి ప్రవేశించింది. అది చాలా విశాలమైన గది. పాతకాలం కట్టడం కాబట్టి చల్లగా హాయిగా ఉంది. ఓ పక్కన బీరువాలో కృష్ణప్రసాద్ అభిరుచికి చాటే పుస్తకాలు ఉన్నాయి. మరో పక్కన రైటింగ్ టేబుల్ ఉంది. ఒక మూలగా సోఫా సెట్ కుర్చీలు ఉన్నాయి. మరో మూల శ్రీకృష్ణుడి నిలువెత్తు విగ్రహం ఉంది. దాని ముందు ఉంచిన అగరబత్తీల స్టాండ్లో శాండల్వుడ్ అగరబత్తులు ఏకదీక్షగా వెలుగుతున్నాయి. శ్రీకృష్ణుడి విగ్రహానికి వేసిన పూలదండలో పూలు తాజాగా సువాసనలు ఒలుగుతున్నాయి. ఏమిటో మీ ఇంట్లో ఏ గదిలోకి వెళ్ళినా గుళ్ళోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది నవ్వుతూ అంది రాణి పద్మిని. మంచిదేగా. అవును, కానీ ఏం డిసైడ్ చేశావు అడిగింది రాణి పద్మిని. కృష్ణప్రసాద్ సమాధానం చెప్పలేదు. అతనికి లోపల భయంగా ఉంది. ఒకవేళ ఆపరేషన్ సక్సెస్ కాకపోతే హరినికి ఏమన్నా జరిగితే తను తట్టుకోగలడా? భగవంతుడా, నాకేదీ దారి. అతను కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నాడు. అతని ఆలోచనలన్నీ రాణి పద్మినికి అర్థమైపోయాయి. అన్నయ్య, అంతా మంచి జరుగుతుంది, భయపడకు, ధైర్యంగా రండి అంది. కృష్ణప్రసాద్ తల ఊపాడు. సరే, వస్తున్నామని రాఘవకు చెప్తాను అన్నాడు. రాణి పద్మిని ఇంతవరకు ఎప్పుడైనా వచ్చిపోతూ ఉండటమే తప్ప 2 రోజులన్నా స్థిరంగా ఉండి హరిణితో మాట్లాడింది లేదు. ఇప్పుడు వారం రోజుల నుంచి ఇక్కడే ఉంటూ ఉండడం వల్ల ఆమెకు హరిణితో చనువు ఏర్పడింది. హరిణి ముద్దుమొహం, ఆప్యాయంగా ఉండే ప్రవర్తన బహుశా రాణి పద్మినిలోని మాతృహృదయాన్ని తట్టి ఉంటాయి. రాణి పద్మినికి పిల్లలు లేరన్న బాధ కూడా లేదు. ఏదీ లెక్కలేనట్లు, ఎవరూ తనకు అక్కర్లేనట్లు నిర్లక్ష్యంగా ఉండే రాణి పద్మినికి ఈ వారం రోజుల్లో హరిణి బాగా అలవాటైపోయి చెదరని మమకారం ఏర్పడిపోయింది. ఎన్నడూ ఎవరిని, ఆఖరికి దేవుణ్ణి కూడా ఏమీ కోరిన అహంభావి రాణి పద్మిని. తను కూడా ఇక్కడికి వచ్చాక హరినికి గుండె జబ్బు నయమైపోవాలని భగవంతుని కోరుకోవడం మొదలుపెట్టింది. హరిని, డాడీ ఆపరేషన్కి ఒప్పుకున్నారు ఆనందంగా చెప్పింది రాణి పద్మిని.
హరిణి అత్త మెడ చుట్టూ చేతులు వేసింది. అత్త, నాకు తగ్గిపోయాక మనం ఇద్దరం హైదరాబాద్ చూద్దామా అంది. ఓ అంది రాణి పద్మిని. అక్కడే ఉన్న విజయ ఆ మాటల్ని కళ్ళు పెద్దవి చేసి ఆసక్తిగా వింటోంది. హైదరాబాద్లో జూ చూపిస్తాను. సింహాలు, చిరుతపులులు, పులులు, జింకలు ఎన్నో ఎన్నో ఉంటాయి. జూ గురించి చెప్పింది రాణి పద్మిని. బిర్లా మందిర్, గోల్కొండ, ట్యాంక్ బండ్ అన్నీ చూపిస్తాను. ఎగ్జిబిషన్ ఉంది, ఇప్పుడు ఎంత బాగుంటుందో చెప్పింది రాణి పద్మిని. హరిణి ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినా డాక్టర్కి చూపించడానికే తప్ప ఎన్నడూ ఊరు చూస్తూ ఎంజాయ్ చేసింది లేదు. ఇప్పుడు ఆపరేషన్ జరిగి ఆరోగ్యం కుదుటపడితే కొన్నాళ్ళు అయ్యాక మెల్లగా అన్నీ చూపించాలని పద్మిని ఆశ. ఎగ్జిబిషన్ అంటే విజ్జి అడిగింది. అంటే మీ ఊళ్ళో సంత లాంటిది, కానీ ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా? ఎన్నో రకాల షాపులు ఉంటాయి. అమ్మగారు, అందులో రంగుల రాట్నాలు ఉంటాయా? విజ్జి మళ్ళీ అడిగింది. ఇంతలో కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చాడు. ఓ ఉంటాయి, మనకు కనపడే చిన్న చిన్నవి కావు. సినిమాల్లో చూస్తావు చూడు, ఆకాశం అంత ఎత్తున తిరుగుతుంది. జెయింట్ వీల్ అంటారు. ఇంకా రైలు, ఉయ్యాళ్ళు, రంగురంగుల లైట్లు ఉంటాయి. కృష్ణప్రసాద్ చెప్పాడు. ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలో మాట్లాడుకుంటూ ఇద్దరు హాల్లోకి వెళ్ళారు. వాళ్ళిద్దరూ వెళ్ళగానే విజ్జి హరిణి వైపు తిరిగింది. హరిణి, నాకు అవన్నీ చూడాలనుంది, చూపించవా ప్లీజ్? హరిణికి ఈ కొద్ది రోజుల్లోనే రాణి పద్మిని తత్వం అర్థమైపోయింది. విజ్జి వస్తానంటే పద్మిని ఒప్పుకోదని తెలుసు. ఒక ఉపాయం తట్టింది హరిణికి. విజ్జి ఇలా చేస్తే విజ్జికి మెల్లగా ఏవో చెప్పింది హరిణి. విజ్జి సంతోషంగా తల ఊపింది. డాక్టర్ రాఘవ ఫోన్ చేశాడు. ఎప్పుడొస్తున్నారు? ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేసేశారు. మరి ఎక్కడుండాలి? అదేంటి, మీ సిస్టర్ వాళ్ళ ఇల్లు? ఎవరికి ట్రబుల్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఏదన్నా ఇల్లు తీసుకుని ఉందామనుకుంటున్నాను. కొన్ని నెలలు ఉండాల్సి వస్తుంది కదా. నువ్వు మరీ మొహమాటస్తుడివి. సరే, నాకు తెలిసిన ఎక్సలెంట్ ఫ్లాట్ ఒకటి ఉంది. 3 బెడ్రూమ్లు, హాలు, ఫర్నిష్డ్ ఫ్లాట్. అందులో ఉండొచ్చు. మాట్లాడమంటావా? వెంటనే మాట్లాడు. నువ్వు రమ్మనగానే మేము వచ్చేస్తాం అన్నాడు కృష్ణప్రసాద్. కృష్ణప్రసాద్ వేరే ఫ్లాట్లో ఉండడానికి ఏర్పాట్లు చేసుకున్నాడని రాణి పద్మినికి తెలిసిపోయింది. అతనికి చెప్పి లాభం లేదని ఆమెకు తెలుసు. నిజం చెప్పాలంటే కృష్ణప్రసాద్ ఎన్నడూ ఆమె ఇంట్లో పట్టుమని 2 రోజులు కూడా ఉన్నది లేదు. ఆ ఇల్లు రాణి పద్మిని అభిరుచులకు నిలయం. అక్కడ కృష్ణప్రసాద్ ఇమడలేడు. పోనీలే, ఎక్కడ ఉంటే ఏం, హరిణికి బాగవుతే చాలు అనుకుని ఊరుకుంది పద్మిని. సుధా నిలయం ముందు ఆగిన కార్లు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి. హరిణి, కృష్ణప్రసాద్ ఇద్దరికీ మనసులో లేదు. తాను తిరిగి సుధా నిలయానికి వస్తానన్న సందేహంలో చిన్నారి హరిణి కళ్ళల్లో నీళ్లతో సుధా నిలయం వైపు అవే ఆఖరి చూపు అన్నట్లు చూసుకుంటుంది. హరిణి కళ్ళల్లో నీళ్లు చూసి కృష్ణప్రసాద్ గుండె తరుక్కుపోయింది. హరిణి చేతిని తన చేతిలోకి తీసుకుని రెండో చేతితో వీపు మీద చిన్నగా తట్టాడు. అతని కళ్ళు కూడా చెమర్చి ఉన్నాయి. సుదీర్ఘంగా ఒకసారి సుధా నిలయం వైపు చూసి మెల్లగా తన దృష్టిని కిందగా కనిపిస్తున్న నారాయణపురం ఊరి వైపు నిలిపాడు. చెమరింపుతో మషకబారిన అతని కళ్ళకి ఎవరో ఇద్దరు సుధా నిలయం వైపు పరిగెత్తుకు వస్తూ కనిపించారు. ఆ ఆకారాలు శరవేగంతో పరిగెత్తి క్షణాల్లో అతని ముందు నిలిచాయి. విజ్జి ఆమె తండ్రి. విజ్జి తండ్రి గణేష్ చేతిలో చిన్న సంచి ఉంది. అయ్యా, గణేష్ వగురుస్తూ అన్నాడు. బయలుదేరకుండా వీళ్ళేంటి మధ్యలో అన్నట్లు రాణి పద్మిని చిరాగ్గా చూస్తుంది. విజ్జి వెళ్ళి హరిణి చేయి పట్టుకుంది. ఏంటి గణేష్? కృష్ణప్రసాద్ అడిగాడు. అయ్యగారు, విజ్జికి హైదరాబాద్ చూడాలని ఉందిట. నన్ను ఒకటే సతాయిస్తుంది. దాన్ని కూడా తీసుకెళ్లరు? గణేష్ బతిమాలుతున్నట్లు అన్నాడు. రాణి పద్మినికి ఒళ్ళు మండిపోయింది. ఇంకా నయం, మేము వెళ్ళేది పాపకి ఆపరేషన్ చేయించడానికి. విజ్జికి ఊరు చూపించడానికి టైం ఎక్కడుంటుంది? మాకు చిరాగ్గా ఉంది. విజ్జి హరిణి వైపు చూసింది. డాడీ రానివ్వండి ప్లీజ్, ఎలాగో ఒకలాగా చూపిద్దాం అంది. ఊరు చూపించకపోయినా ఆ ఊరికి వెళ్తే చాలు అంది విజ్జి. కృష్ణప్రసాద్ విజ్జి తండ్రి వైపు తిరిగాడు. గణేష్, విజ్జికి అన్నీ తిప్పి చూపించాలనే ఉంది నాకు, కానీ మేము వెళ్ళగానే హరిణికి ఆపరేషన్ చేయించాలి. ఆ తర్వాత కొన్నాళ్ళు పూర్తి రెస్ట్, జాగ్రత్తగా చూసుకోవాలి. మాకు హరిణితోటే సరిపోతుంది. 1 నెల రోజుల పాటు ఏదీ కుదరదు. పోనీ నెల అయ్యాక మళ్ళీ వచ్చి విజ్జిని తీసుకెళ్తాను అన్నాడు. విజ్జికి ఈ ప్రతిపాదన నచ్చలేదు. అయిష్టంగా చూస్తుంది. నేను ఇందాకే దానికి చెప్పాను. అయ్యా, అది వినడం లేదు. దానికి ఇక్కడ ఉండాలని లేదు. మేము దానికి తిండి కూడా పెట్టలేం. మీతో తీసుకెళ్ళండి, కనీసం సరి అయిన తిండి అయినా తింటుంది అన్నాడు గణేష్ తండ్రి కళ్ళనీళ్లతో. డబ్బు తీసుకో అంది రాణి పద్మిని. మీతో అలవాటైపోయిందమ్మా దానికి, నేను దానికి నచ్చ చెప్పలేను అన్నాడు గణేష్. కానీ మేము హాస్పిటల్కి వెళ్తే విజ్జి ఒక్కతే ఉండాలి అన్నాడు కృష్ణప్రసాద్.
పర్వాలేదు, టీవీ చూస్తాను అంది విజ్జి. విజ్జి కళ్ళల్లో హైదరాబాద్ చూడాలన్న పట్టుదల స్పష్టంగా కనిపిస్తుంది. చిన్నపిల్లలకు ఉండే సహజమైన ఆసక్తిని కృష్ణప్రసాద్ తండ్రి హృదయం అర్థం చేసుకుంది. రాత్రిపూట భయపడతావు అన్నాడు. ఒక్కదాన్ని ఉండడం నాకు అలవాటే అంది విజ్జి. రాణి పద్మిని విరుచుకుపడింది. కోపంగా ఉన్నప్పుడు పేరు పెట్టి పరిశీలిస్తుంది రాణి పద్మిని. కృష్ణ, నీకేమన్నా మతిపోయిందా? దాన్ని మనతో తీసుకెళ్ళేమిటి అంది రాణి. రాణి అత్త, పాపం విజ్జికి ఇక్కడ ఫుడ్ కూడా సరిగ్గా ఉండదు. అక్కడ నాతో ఉండి అన్నీ నేర్చుకుంటుంది. ఈ సంవత్సరం కనుక ఎలాగో అయిపోయిందంటే ఆ తర్వాత హాస్టల్లో ఉండి చదువుకుంటుంది అంది హరిణి జాలిగా. నాకైతే అస్సలు ఇష్టం లేదు. రామేశ్వరం వెళ్ళినా, శనీశ్వరం తప్పనట్లు స్వర్గానికి వెళ్ళినా, సవితి పోరు తప్పనట్లు పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంక పెట్టుకుని వెళ్ళినట్లు. ఆ సామెతల వర్షానికి కృష్ణప్రసాద్కి, హరిణికి, విజ్జికి నవ్వు వచ్చేసింది. విజ్జి కృష్ణప్రసాద్ వైపు గోముగా చూసింది. పెదనాన్న అంది ముద్దుగా. విజ్జి, నువ్వురా అన్నాడు కృష్ణప్రసాద్. కృష్ణ, మరీ ఓవర్గా ఉంది అంది రాణి పద్మిని. పద్మిని, నాకు ఇంకో కూతురు ఉంటే ఏం చేసేవాడిని? తీసుకెళ్ళి ఎలాగో ఒకలా అడ్జస్ట్ అయ్యేవాళ్ళమే కదా అన్నాడు కృష్ణప్రసాద్. మీ ఇష్టం అనేసి మొహం తిప్పుకొని కారెక్కి కూర్చుంది రాణి పద్మిని. మహా ఆనందంతో మొహం వెలిగిపోతూ ఉంటే నవ్వుతూ కారెక్కేసింది విజ్జి. హరిణి, విజ్జి నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. మధ్య మధ్యలో సక్సెస్ అన్నట్లు రహస్యంగా సైగలు చేసుకుంటున్నారు. అవి కృష్ణప్రసాద్ కంటపడ్డాయి. ఇలా చెయ్యాలని ముందే ప్లాన్ వేసుకున్నారా? నవ్వుతూ అడిగాడు. అవును డాడీ, వెళ్ళేటప్పుడే అయితే ఇంకా ఎవరు వద్దనరని హరిణి సంతోషంగా చెప్పింది. విజ్జి, హరిణి సంతోషంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. కార్లు నేరుగా వచ్చి అపార్ట్మెంట్స్ ముందు ఆగాయి. ఖరీదైన ఏరియాలో ఉన్న ఖరీదైన ఫ్లాట్స్ అవి. 7 అంతస్తుల మేడ, అద్దాల కిటికీలు, చక్కటి నిర్మాణంలో చూసే వాళ్ళ కళ్ళు చెదిరిపోయేటట్లున్నాయి. ఆ ఫ్లాట్స్ గేటు దాటగానే అందమైన గార్డెన్, కింద పార్కింగ్కి, పిల్లలు ఆడుకునే గార్డెన్కి వదిలారు. గ్లాస్ లిఫ్ట్లు 2 హడావుడిగా కిందకి పైకి తిరుగుతున్నాయి. వాటిల్లోంచి బొమ్మల్లా కనిపిస్తున్న మనుషులు, పాలరాతి మెట్లు, ఆ వాతావరణం అంతా ఖరీదైన హోటల్లా కనిపిస్తుంది. విజ్జి కళ్ళు పెద్దవి చేసి సంతోషంగా చూస్తుంది. కారు దిగగానే లిఫ్ట్ దగ్గరికి పరిగెత్తింది. అవన్నీ చూస్తే కడుపు నిండిపోయినట్లు అనిపిస్తోంది. వాచ్మెన్ వచ్చాడు. అతనితో పాటు డాక్టర్ రాఘవ పంపిన మనిషి కూడా ఉన్నాడు. వెంటనే జేబులోంచి ఫ్లాట్ తాళాలు తీసి ఇచ్చాడు. సామాన్లన్నీ అందుకుని ముందుకు నడిచాడు. లిఫ్ట్లో అన్నీ పెట్టి అంతా ఎక్కగానే నెంబర్ బటన్ నొక్కాడు. లిఫ్ట్ రివ్వున ఎగిరిపోయింది. విజ్జి సంతోషంగా చప్పట్లు కొట్టింది. హరిణి కిలకిలా నవ్వింది. ఆ చిన్నారి పాపల నవ్వుమొహాలు చూసి కృష్ణప్రసాద్కి మనశ్శాంతిగా అనిపించింది. 6వ అంతస్తులో లిఫ్ట్ ఆగింది. వాచ్మెన్ తాళం తీశాడు. అంతా లోపలికి వెళ్ళారు. ఆటోమేటిక్ లాక్ ఉన్న తలుపు వేయగానే దడాలను మూసుకుపోయింది. చక్కట పాలరాయి ఫ్లోరింగ్, నున్నటి గోడలు, మంచి పనితనం ఉన్న టేకు తలుపులు, అద్దాల కిటికీలు, విశాలమైన 3 బెడ్రూమ్లు, అటాచ్డ్ టాయిలెట్స్ అన్నీ చూశారు. ఇంతలో రాఘవ కూడా వచ్చేశాడు. వచ్చేసారా? ఏదో నాకు చేతనైనవన్నీ సర్దించాను అన్నాడు. ఇంకా నయం, మొత్తం సంసారానికి కావలసినవన్నీ ఏర్పరిచావు. రోజు రోజుకి నీకు మరీ రుణపడిపోతున్నాను అన్నాడు కృష్ణప్రసాద్. రాఘవ నిజంగానే అన్నీ అద్భుతంగా సర్దించాడు. అది ఫర్నిచర్డ్ ఫ్లాట్ కావడం వల్ల ఫర్నిచర్ కొనుక్కోవాల్సిన పనే లేదు. వంటింట్లోకి కావాల్సినవన్నీ రాఘవ తెప్పించి సర్దించేశాడు. ఇంటీరియర్ డెకరేటర్స్ ఫర్నిష్ చేసిన ఫ్లాట్ కాబట్టి ఫ్లవర్ వేజులతో సహా అన్నీ ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉన్నాయి. ఫ్లాట్ చాలా బాగుంది అన్నాడు కృష్ణప్రసాద్. అవును, ఇంటాయన ఆఫ్రికాలో ఉంటాడు అన్నాడు రాఘవ. ఆ తర్వాత ఏది ఎట్లా వాడాలో రాణి పద్మిని చూపించింది. విజ్జి, నువ్వు ఆ గదిలో పడుకో. హరిణి, ఇది నీ గది. అన్నయ్య, నువ్వు ఈ బెడ్రూమ్ వాడుకో అంటూ విజ్జికి, హరిణికి, కృష్ణప్రసాద్కి వాళ్ళ బెడ్రూమ్లు అలాట్ చేసింది. రేపు పొద్దున్న 9 గంటలకల్లా హాస్పిటల్కి రండి అన్నాడు రాఘవ. మరి భోజనం సంగతి? ఎవరన్నా కుక్కు దొరుకుతాడా? కృష్ణప్రసాద్ అడిగాడు. దగ్గరలో మంచి రెస్టారెంట్ ఉంది. కాఫీ, టిఫిన్, మీల్స్ అన్నీ బాగుంటాయి. వాచ్మెన్కి చెప్తే మీకు కావాల్సినవి తెప్పించి పెడతాడు. అతని కింద ఒక మనిషి ఉన్నాడు. అతనికి మీరు ఏదో ఒకటి పే చేసేయండి. కృష్ణప్రసాద్ సరే అన్నాడు. రోజు పొద్దున్నే ఇడ్లీ, కాఫీ, పాలు, ఆ తర్వాత లంచ్లో విజ్జి ఒక్కతే ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆమెకు లంచ్ సాయంత్రం, మళ్ళీ స్నాక్స్, టీ, ఆ తర్వాత మళ్ళీ రాత్రికి భోజనం తెచ్చేటట్లు ఒప్పందం జరిగింది.
రాఘవ వెళ్ళిపోయాడు. రాణి పద్మిని గీజర్ ఆన్ చేసి వచ్చింది. హరిని, విజ్జి వాళ్ళ టాయిలెట్స్కి వెళ్ళి స్నానాలు చేస్తున్నారు. ఇదంతా పిచ్చన్నయ్య, వద్దంటే ఆ విజ్జిని తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు, హరిణిని హాస్పిటల్లో చేర్పించాక మీరు అక్కడే ఉండిపోతారు. ఆ విజ్జికి మాత్రం క్యారియర్లు మోయించుకొని రావాలి, దండగ ఖర్చు అంది రాణి పద్మిని. కృష్ణప్రసాద్ నవ్వేశాడు. అన్నీ డబ్బుతో కొలవకూడదు పద్మిని. ఆ పాప కళ్ళల్లో సంతోషం చూడు. తృప్తిగా అనిపించడం లేదు. ఆ తృప్తికి ఏ డబ్బుతో విలువ కట్టగలం అన్నాడు. ఎవరు పిచ్చవారికి ఆనందం అని ఇందుకే కాబోలన్నారు అంది రాణి పద్మిని. హరిని స్నానం చేసి వచ్చి వణుకుతూ నిలబడింది. కృష్ణప్రసాద్ పరిగెత్తుకెళ్ళి టవల్తో ఒళ్ళు తుడిచి గౌన్ వేశాడు. పౌడర్ రాసి బొట్టు పెట్టాడు. విజ్జి స్నానం కూడా అయింది. కృష్ణప్రసాద్ కూడా స్నానం చేసి వచ్చాడు. బెడ్రూమ్లోకి వెళ్ళి సూట్ కేసులోంచి సుధ ఫోటో తీసి టేబుల్ మీద పెట్టాడు. ఫోటోలో సుధ మెడలో ఒక లాకెట్ గొలుసు ఉంది. మధ్యలో అమూల్యమైన వజ్రం, చుట్టూ పచ్చలు కెంపులు పొదిగిన ఆ లాకెట్ విలువ లక్షల్లో ఉంటుంది. పెళ్లికి ముందు ఆ తర్వాత కూడా కృష్ణప్రసాద్ సుధతో గడిపిన మధుర క్షణాలకు ఆ లాకెట్ సాక్షి. ఆ లాకెట్ గొలుసు అంటే కృష్ణప్రసాద్కి ప్రాణం. దాన్ని ఒక్కసారైనా తాకిందే, సుధా ఫోటో ముందు నిలబడిందే అతనికి రోజు గడవదు. తన కష్టాలన్నీ సుధకి చెప్పుకున్నట్లు ఉండదు. భోజనాలు చేశాక మర్నాడు పొద్దున్న మళ్ళీ వస్తానని వెళ్ళిపోయింది రాణి పద్మిని. అపార్ట్మెంట్స్ గురించి అంతవరకు వినటమే తప్ప ప్రసాద్కి ప్రత్యక్ష అనుభవం లేదు. వీళ్ళు కొద్దిపాటి సామాన్తో దిగడం చూసిన వాళ్ళు కూడా ఎవ్వరూ పన్నెత్తి పలకరించలేదు, కన్నెత్తి చూడలేదు. అసలు ఎవరు ఎవరితో మాట్లాడుకుంటున్నట్లే లేదు. ఒకే హోటల్లో బస చేసిన వ్యక్తుల మధ్య ఉన్న సంబంధం లాంటి సంబంధం తప్ప ఇంకా ఏ ఇతర స్నేహబంధాలు వాళ్ళెవరి మధ్య లేవు. మామూలు జనతా ఫ్లాట్స్ ఎలా ఉంటాయో కానీ ఇవి సూపర్ డీలక్స్ ఫ్లాట్స్ కావడం వల్ల ఉన్న వాళ్ళంతా ఎగువ మధ్య తరగతికి చెందిన వాళ్ళే ఉన్నారు. భేషజం బెట్టు తప్ప ఆప్యాయత, ఆదరణ లేవు. ఎవరి మధ్య పరిచయాలు, పలకరింపులు లేవు. స్నేహం అన్నది అసలే లేదు. ఎవరి దారి వాళ్ళది, ఎవరి లోకం వాళ్ళది. పూర్తిగా ఫ్లాట్స్ గురించి తెలుసుకోకుండా విజయను కూడా ఇక్కడ తెచ్చి పడేసి తప్పు చేశానా అనిపించింది కృష్ణప్రసాద్కి. హాస్పిటల్కి తీసుకువెళ్ళడం అతనికి ఇష్టం లేదు. హరిణి అయితే పేషెంట్ కాబట్టి తప్పనిసరి, కానీ విజయ్ లాంటి చిన్నపిల్లల్ని అన్ని రోజులు అక్కడ తిప్పడం మంచిది కాదు. వాళ్ళ రూల్స్ కూడా ఒప్పుకోవు. తామంతా వెళ్ళిపోయాక విజయ్ ఒక్కతే ఉంటే మరి సురక్షితంగా ఉంటుందా? అదే ప్రశ్న విజయ్ని అడిగితే నవ్వేసింది. భయం లేదు పెదనాన్న, ఇందులోంచి చూసి కానీ తలుపు తీను అంది డోర్ ఐని చూపించి. ఏదన్నా భయం అనిపిస్తే బెల్ కొడితే చాలు, వాచ్మెన్కి వెడమడి పరిగెత్తుకొస్తాడు అంది రాణి పద్మిని. అప్పటికి బ్రేక్ఫాస్ట్ చేసేసి పిల్లలిద్దరూ పాలు తాగేశారు. రాణి పద్మిని, కృష్ణప్రసాద్ కాఫీ తాగారు. భయం అయితే మాతో రా విజ్జి, కారులో కూర్చోవచ్చు అన్నాడు కృష్ణప్రసాద్. వద్దు పెద్దనాన్న, నాకేం భయం లేదు, ఉంటాను అంది విజ్జి. టీవీ, మ్యూజిక్ సిస్టమ్ అన్నీ ఎలా వాడాలో విజ్జికి తెలుసు కాబట్టి బోర్ కొడుతుందన్న భయం లేదు. వాచ్మెన్ వచ్చాడు. ఏమన్నా కావాలా సార్ అన్నాడు. ఇప్పటికి ఏం వద్దు, ఈ పాపకి మధ్యాహ్నం భోజనం పంపించు. పాప ఒక్కతే ఉంటుంది, జాగ్రత్త, ఎవరిని రానివ్వకు, కాస్త కనిపెట్టుకుని ఉండు అన్నాడు కృష్ణప్రసాద్ అతనికి డబ్బు ఇస్తూ. నాకు తెలీదా సార్ అన్నాడు వాచ్మెన్ నర్సయ్య ఆ డబ్బు అందుకుంటూ. రాత్రుళ్ళు విజ్జికి తోడుగా తమ పాపను కూడా ఉంచుతానన్నాడు నర్సయ్య. విజ్జికి నర్సయ్య తన పాపని తీసుకొచ్చి చూపించాడు. విజ్జి నర్సయ్య కూతురు ఫ్రెండ్స్ అయిపోయారు. విజ్జి గురించి కృష్ణప్రసాద్కి ఇక ఏ చింత లేదు. రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్లు మళ్ళీ ఒకసారి హరిణిని పరీక్ష చేసి అప్పటికప్పుడు అడ్మిట్ చేసేశారు. ఆపరేషన్ టైంలో తండ్రి కళ్ళల్లో కనబడుతున్న ఆందోళన, తనెక్కడ ధైర్యపడుతుందోనని దాన్ని బలవంతాన్న తొక్కిపట్టి ధైర్యంగా ఉన్నట్లు ప్రవర్తించడం, తన చేతిని నొక్కిపట్టిన ఆయన చేతిలోంచి తన చేతిలోకి ప్రవహిస్తున్న ధైర్యం, ఓదార్పు ఏవీ హరిణి కళ్ళను దాటిపోలేదు. ఆపరేషన్కి హరిణి మెంటల్గా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి భయం అనిపించలేదు. కానీ తనకు తగ్గాలని, తను మామూలు మనిషి కావాలని మాత్రం గట్టిగా భగవంతుని ప్రార్థించింది. ఆ ప్రార్థన ఆమె కోసం కాదు, తండ్రి కోసం. భగవంతుడా, నేను పుట్టాక డాడీని ఎన్నడూ సంతోషపెట్టలేదు. నా కోసం డాడీ సుఖాలన్నీ వదులుకొని బతుకుతున్నారు. ఆయనకి నా గుండె జబ్బు మూలంగా తీరని బాధను కలిగిస్తున్నాను. నాకు తగ్గిపోతే డాడీ చాలా సంతోషిస్తారు. ప్లీజ్ దేవుడా, డాడీ సంతోషం నాకు కావాలి. నా ఆపరేషన్ సక్సెస్ అయ్యేటట్లు చేయి. డాడీ ఆనందం కోసం భగవంతుడిని మనసారా ప్రార్థించింది హరిణి.
ఆపరేషన్ జరిగిపోయింది. వారం రోజుల దాకా ఉండి మిగతా డాక్టర్లకు అన్నీ వివరించి తిరిగి అమెరికా వెళ్ళిపోయారు డాక్టర్ రాఘవ. వాచ్మెన్ నర్సయ్య విజ్జిని చూసి మొదట చూసినప్పుడు కృష్ణప్రసాద్ కూతురేమో అనుకున్నాడు. ఆ తర్వాత విజ్జి పెదనాన్న అని పిలవడం చూసి ఆయన తమ్ముడు కూతురేమో అనుకున్నాడు. విజ్జిని అడిగి వివరాలన్నీ తెలుసుకున్నాక అతనికి ఆశ్చర్యం వేసింది. కావలసినవన్నీ తెచ్చి ఇస్తూ మాట్లాడుతూ ఉండడం వల్ల విజ్జితో అతనికి చనువు పెరిగింది. కృష్ణప్రసాద్ ఇంటికి వచ్చి వెళ్ళే సమయం తక్కువ. హాస్పిటల్లో గెస్ట్ రూమ్ తీసుకుని ఉంటున్నాడు. మధ్య మధ్యలో డబ్బు కావలసినప్పుడు విజ్జిని పలకరించుకోవడానికి మాత్రం ఇంటికి వస్తున్నాడు. ఆపరేషన్ సక్సెస్ డాక్టర్లు చెప్పినప్పుడు కృష్ణప్రసాద్కి రాణి పద్మినికి పట్టాలైనంత సంతోషం కలిగింది. ఆపరేషన్ సక్సెస్ ఏ దేవుడో వరమిచ్చి ఆశీర్వాదాల వర్షం కురిపిస్తున్నట్లు, ఆయన చల్లని దీవెనలు తన చెవుల్లో మారుమోగుతున్నట్లు ఉంది కృష్ణప్రసాద్కి. ఆ సంతోషంలో అతనికి ఆ మాటలే చెవుల్లో గింగిర్లమంటూ తిరుగుతున్నాయి. మనసు నిండా దేవుడి మీద కృతజ్ఞతాభావం, కళ్ళల్లో నీళ్లు, ఏదో తెలియని మత్తు. అతను ఒక్కసారిగా నేల మీద వాలిపోయి గట్టిగా ఏడ్చేశాడు. రాణి పద్మిని అతన్ని భుజాన్ని పట్టి పైకి లేవదీసింది. మరీ అంత ఎమోషనల్గా ఉండకూడదు అంది మందలింపుగా. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండాలి అని చెప్పారు డాక్టర్లు. ఒక సూట్ కేసులో నిండా నోట్లు పెట్టి ఉంచాడు కృష్ణప్రసాద్. ఎప్పుడన్నా కావలిస్తే అందులోంచి తీసుకుంటున్నాడు. డబ్బు లెక్క చూసుకోవడం అతనికి ఎన్నడూ అలవాట్లేదు. కావలసింది తీసుకుని వాడుకోవడం, చేతికి అందినంత తీసి అడిగిన వాడికి అడిగినంత ఇవ్వడం తప్ప ఎంత ఖర్చు అయిందన్నది చూసుకోవడం అతని జీవితంలో లేదు. ఇప్పుడు మరీ గాబరాలో ఉండడం, హడావిడిగా ఏవో తీసుకువెళ్ళడం జరుగుతుంది. అందువల్ల అస్సలు పట్టించుకోవడం లేదు. కానీ రాణి పద్మిని పైసా లెక్క చూసుకోకపోయినా చూపులతోనే అన్నీ లెక్క వేయగల అసాధ్యురాలు. కృష్ణప్రసాద్ ఎంత డబ్బు తెచ్చింది, దానిలో దాదాపు ఎంత ఖర్చు అయి ఉంటుంది, ఆమె మనసులోనే లెక్కలు కట్టగల సమర్థురాలు. హాస్పిటల్ వాళ్ళు మరో 50,000 కట్టమన్నారు. కృష్ణప్రసాద్ ఇంటికొచ్చి చూసుకుంటే 30,000 మాత్రం ఉన్నాయి. క్యాష్ తక్కువ ఉంది, హాస్పిటల్ వాళ్ళకి చెక్ రాసిస్తాను అన్నాడు రాణి పద్మినితో. రాణి పద్మిని ఆశ్చర్యపోయింది. అదేంటి, కనీసం ఇంకో 70,000 ఉండాలి అంది. ఏమో ఖర్చు అయిపోయి ఉంటుంది, చెక్ రాసి ఇచ్చేస్తానులే అన్నాడు కృష్ణప్రసాద్. హరిణి లేచి కూర్చుంటోంది. మెల్లగా లేచి నడుస్తుంది. రోజు కొంత దూరం నడిపించి తీసుకుని వస్తున్నారు. కృష్ణప్రసాద్ ఆమెతో కాసేపు ఉండనిస్తున్నారు. ఆ క్షణాలు కృష్ణప్రసాద్కి పండగే. ముద్దుల వర్షంతో తన పాపని ముంచెత్తాలన్నంత వెర్రి ప్రేమ పుట్టుకొస్తుంది. ఎలాగో తమాయించుకుని తన ప్రేమకి ఆప్యాయతకి అడ్డుకట్ట వేసుకుంటున్నాడు. కళ్ళల్లోనే ప్రేమనంతా నింపుకొని ఆమెనే అపురూపంగా చూస్తూ ఉండిపోతాడు. తన చేతిని ఆయన చేతిలోకి తీసుకుని తన కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ గడిపే ఆ క్షణాలు హరిణి జీవితంలో సువర్ణ అధ్యాయాలు. డాడీ ఉంటే చాలు, హరిణికి ఇంకేం అక్కర్లేదు. సుమాల సుగంధం ఎవ్వరూ దాచలేరు. ఎక్కడున్నా అవి సువాసనలు వెదజల్లుతూనే ఉంటాయి. మంచితనం కూడా దాగదు, అది ఉబికి ఉప్పెనలా ముంచెత్తుతూనే ఉంటుంది. కృష్ణప్రసాద్ మంచితనం గురించి హాస్పిటల్లో కూడా అందరికీ తెలిసిపోయింది. అది నక్షత్రాల హాస్పిటలే కానీ అక్కడ కూడా కొందరు బీద పేషెంట్స్ పొరపాటున చేరిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి బిల్లు కట్టడానికి సాయం చేయమని అడిగారు. కృష్ణప్రసాద్ అడిగినంత డబ్బు ఇచ్చేస్తున్నాడు. హాస్పిటల్లో రోగాల్ని చూస్తుంటే కృష్ణప్రసాద్ సున్నితమైన మనసు తీవ్రంగా చలించిపోతుంది. ఎన్నెన్ని రోగాలు, ఎన్నెన్ని బాధలు. కార్పొరేట్ హాస్పిటల్ నక్షత్రాల హోటల్లో ఉంది. అశ్వనీ దేవతల్లా, అపర ధన్వంతరుల్లా అనిపించే డాక్టర్లు, అత్యుత్తమ వైద్య సేవలు, ఆధునిక పరిజ్ఞానం అన్నీ అతనికి చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించిన అంతలోనే అతనికి అంతులేని ఆవేదన కలుగుతుంది. ఏమిటిది? వైద్య రంగంలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న మన దేశంలో ఆ వైద్యం ఎంతమందికి అందుబాటులో ఉంది? ఏదో చేయాలి. వైద్యం సామాన్యుడికి చేరువయ్యేందుకు తన వంతు కర్తవ్యం తను నిర్వర్తించాలి. ఇక్కడ ఖర్చులు సామాన్యుడు భరించగలడా? మనిషికి అందుబాటులో లేనప్పుడు ఇక అది ఉండి మాత్రం ఏం ప్రయోజనం? తన ఆస్తి మొత్తం విరాళం ఇచ్చి మంచి హాస్పిటల్ కట్టించాలి అతను నిర్ణయించుకున్నాడు. ఇక్కడ కూడా దాన ధర్మాలు తప్పలేదా? రాణి పద్మిని కోపంగా అడిగింది. అప్పుడే ఒక అతను వచ్చి కృష్ణప్రసాద్ దగ్గర డబ్బు తీసుకువెళ్ళాడు. పద్మిని నిజంగా డబ్బు అవసరం అయ్యేది ఇక్కడే. ఏ ఖర్చునైనా వాయిదా వేయవచ్చేమో కానీ మెడికల్ ఖర్చులు మాత్రం ఎవ్వరూ వాయిదా వేయలేరు. లోకంలో ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, మనిషి జీవితం ఎంత దుర్భరమో హాస్పిటల్కి వచ్చి చూస్తే తెలుస్తుంది. రోగం బాధ చాలక ఇంకా డబ్బుకు కూడా కటకాడ పట్టుతుంటే ఎంత కష్టం. పద్మిని
హరిణి మామూలు మనిషి కాగానే నాకున్నదంతా అమ్మి పేదవాళ్ళ కోసం ఒక హాస్పిటల్ పెట్టాలని ఉంది అన్నాడు కృష్ణప్రసాద్. రాణి పద్మిని హడిలిపోయింది. ఏంటన్నయ్య, నీకేమన్నా పిచ్చా? ఎక్కడికి వచ్చింది ఎవడికి వచ్చింది వాడు అనుభవిస్తున్నాడు. అందరి కోసం నువ్వు బికారు అవుతావా? అనుకోకుండానే గట్టిగా అరిచేసింది. కృష్ణప్రసాద్ నవ్వేశాడు. ఏంటి పద్మిని, అంత కోపం దేనికి? నాకున్నదంతా దానం చేసినా నాకు ఏం తక్కువ? ఏదో ఒక ఉద్యోగం దొరకపోదు. హాయిగా ఉద్యోగం చేసుకుంటూ హరిణికి మంచి చదువు చెప్పిస్తాను. విద్యా సౌశల్యం ఈ రెండు పిల్లలకి ఇస్తే చాలు అన్నాడు. అతని మాటల్లో దృఢ నిశ్చయం కనిపిస్తుంది. అతనికి ఏం చెప్పినా వినడని రాణి పద్మినికి అర్థమైపోయింది. మౌనంగా ఉండిపోయింది. హరిణిని డిశ్చార్జి చేయవచ్చు అన్నారు. ఆ సాయంత్రం కృష్ణప్రసాద్ ఇంటికి వచ్చాడు. అతని మనసు గంతులేస్తుంది. పెదనాన్న, హరిణి ఎలా ఉంది? విజ్జి వచ్చి అడిగింది. బాగుందిరా తల్లి, ఇంకా మన ఇంటికి వచ్చేస్తుంది నవ్వుతూ చెప్పి దారిలో కొన్ని స్వీట్స్ విజ్జి చేతికిచ్చాడు. విజ్జి స్వీట్ ప్యాకెట్ తీసుకుని గంతులేస్తూ పరిగెత్తుకు వెళ్ళింది. సుధకి ఆ సంగతి చెప్పాలి. అతని మనసు ఆగలేదు. వెంటనే వెళ్ళి సూట్ కేసు తెరిచాడు. నోట్లు తక్కువగా ఉండడం కూడా అతని దృష్టిని ఆకర్షించలేదు. కానీ సూట్ కేసులోకి చూడగానే అతని గుండె ఆగిపోయినట్లయింది. తెరవగానే కనపడే ఆ లాకెట్ గొలుసు లేదు. ఏమైంది? కిందకి పోయి ఉంటుందనే ఆస్తో అంతా గబగబా వెతికాడు. లేదు. కృష్ణప్రసాద్ పిచ్చెక్కినట్లయింది. సుధా సుధా పిచ్చిగా సూట్ కేసు అంతా వెతుకుతున్నాడు. దొరకలేదు. ఏమైపోయింది? ఆ గొలుసు ఏమైపోయింది? సుధా సుధా అతని మనసు క్షోభిస్తుంది. కాళ్ళు చేతులు ఆడలేదు. పంచప్రాణాలు పిండేసినట్లయింది. అదే పనిగా వెతికిన సూట్ కేసునే తిరిగి తిరిగి వెతుకుతున్నాడు. విజ్జి స్వీట్ తినడం పూర్తి చేసి చెయ్యి కడుక్కొని వచ్చింది. విజ్జి, ఇక్కడ ఒక గొలుసు ఉండాలి, నువ్వేమైనా చూసావా? అడిగాడు కృష్ణప్రసాద్. విజ్జి తడబడ్డం స్పష్టంగా కనిపింది. చూసావా విజ్జి, చూసావా? అడిగాడు. విజ్జి పూర్తి గాబరాలో మునిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అది అది అంది తడబడుతూ. ఏమైంది నీకు తెలుసా? చెప్పు విజ్జి. విజ్జి వణికిపోతుంది. ఒక్కసారిగా బోరుమంది. కృష్ణప్రసాద్ నిర్గంతపోయాడు. ఏమైంది విజ్జి, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. నాకేం తెలియదు పెద్దనాన్న, నన్ను తిట్టకు. అది ఆ గొలుసు అంటూ ఆగిపోయింది. ఏమైంది? ఆ గొలుసు చెప్పడానికి ఎందుకు భయం? చెప్పు, నిన్నేమనను అన్నాడు కృష్ణప్రసాద్. ఆ గొలుసు నర్సయ్యకి ఇచ్చాను పెదనాన్న అంది విజ్జి. నర్సయ్యకా? ఎందుకు? ఆశ్చర్యపోతూ అడిగాడు. ఆ గొలుసు అప్పుడప్పుడు డబ్బులు కూడా ఇచ్చాను పెదనాన్న. ఎందుకు ఇచ్చావు? ఎందుకంటే నర్సయ్య నాకు చాక్లెట్లు స్వీట్లు తెచ్చి నోట్లు ఉంటే తెమ్మంటాడు. మన సూట్ కేసులోంచి నోట్లు తీసి ఇచ్చాను. మొన్న గొలుసు ఏమైనా ఉంటే ఇమ్మన్నాడు, తీసుకెళ్ళి ఇచ్చాను అంది విజ్జి బెదురుగా చూస్తూ. కృష్ణప్రసాద్ కోపంతో కంపించిపోయాడు. అబద్ధాలు, దొంగతనం అతను అమితంగా అసహించుకునే విషయాలు. గతిలేని స్థితిలో నర్సయ్య దొంగతనం చేసి ఉంటే మాత్రం కృష్ణప్రసాద్ తప్పకుండా క్షమించుండేవాడు. కానీ నర్సయ్యకి అలాంటి పరిస్థితి లేదు. వసతి, మంచి జీతం ఉన్నాయి. అతను చిన్నపిల్లను మోసం చేసి డబ్బు నగలు కాజేయడం కృష్ణప్రసాద్ లాంటి శాంత స్వభావం కూడా ఆగ్రహం తెప్పించింది. అతను వెంటనే నర్సయ్యను పిలిపించాడు. నర్సయ్య రాలేదు. ఇప్పుడు నాకు పనుంది, డ్యూటీలో ఉన్నాను. నైట్ వాచ్మెన్ వచ్చాక డ్యూటీ మారుతుంది, అప్పుడు వస్తానని చెప్పి పంపాడు. కృష్ణప్రసాద్ ఎందుకు పిలిచాడు అతనికి వెంటనే అర్థమైపోయింది. డబ్బు నగలంటే కృష్ణప్రసాద్కి లెక్కే లేదని అతనికి అంతా చెప్పారు. అతను అలాగే అనుకున్నాడు. విజ్జి కూడా అలాగే చెప్పింది. బాల్కనీలో ఉగ్రంగా నిలబడ్డ కృష్ణప్రసాద్ని చూసి అతనికి భయం వేసింది. రిస్క్ తీసుకుని డబ్బు గొలుసు ఎందుకు కొట్టేశానా అని బాధ కూడా కలిగింది. కానీ చేతులు కాలాక ఆకలి పట్టుకుని లాభం లేదని నర్సయ్యకి తెలుసు. అందుకే తన వంతు పనిగా ఏం చేయాలో ఆలోచించడం మొదలుపెట్టాడు. నర్సయ్య నేరుగా తనకు ఈ మధ్యనే పరిచయమైన పొట్టురాజు దగ్గరికి వెళ్ళాడు. పొట్టురాజుకి చోటామోటా నాయకులతో, గల్లీ లీడర్లతో పరిచయాలున్నాయి. అతను బమ్మిని తిమ్మి చేయగలడు, మసిపూసి మారేడుకాయ చేయగలడు. అతనికి ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువ తెలివితేటలు ఉండడం మూలంగా బంధువులంతా ఏ సాయం కావాల్సి వచ్చినా అతన్నే అడుగుతాడు. నువ్వే ఏదన్నా చేసి నన్ను రక్షించాలి అన్నాడు ఏడుపు గొంతుతో. పొట్రాజు ఆలోచించాడు. అక్కడ పరిస్థితి అంతా అడిగి తెలుసుకున్నాడు. శుభ్రంగా ఇరుక్కున్నావు. ఆ పిల్ల నీ గురించి అంతా చెప్పేసి ఉంటుంది. ఆ గొలుసేం చేశావు? మార్వాడి కొట్లో అమ్మాను. నిండా మునిగిపోయావు. వాడు కంప్లైంట్ ఇచ్చి తీగి లాగాడంటే డొంకంతా కదులుతుంది. నువ్వే అని మార్వాడి సాక్ష్యం ఇస్తాడు. శుభ్రంగా జైలుకి పోతావు. వణికిపోయాడు. ఎట్లా మరి అన్నాడు ఏడుపు గొంతుతో. అదే మరి, నువ్వు నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోనక్కర్లేదా? నువ్వు వాచ్మెన్వి. నువ్వే దొంగతనం చేసావంటే ఏమన్నా ఉందా? పెద్ద శిక్షే వేస్తారు.
బయటకు వచ్చాక కూడా మళ్ళీ ఎక్కడా పని దొరకదు అన్నాడు పొట్టిరాజు. ఇప్పుడు ఏం చేయాలి? నర్సయ్య రాజ్కుమార్ కాళ్ళ మీద పడిపోతూ, మార్వాడి ఎంత ఇచ్చాడు? అయితే దాని ఖరీదు ఎంతని చెప్పాడు నర్సయ్య. లక్షల్లో ఉంటుంది. ఇది మంచిదేలే. అంత ఖరీదైంది కాబట్టి వాడు దాని గురించి ఈ పాటికి జాగ్రత్త పడే ఉంటాడు. ఆ విషయం బయటికి రాదు. సరే, ఆ పిల్ల దగ్గర నుంచి ఎంత లాగావు? 50,000 ఉంటుంది. సరే, నాకు 50,000 ఇవ్వు. కదా నడుపుతాను. ఆ పైన అతను చెప్పిన మాటలు విని నర్సయ్య వణికిపోయాడు. అమ్మో అన్నాడు. ఏమిటి అమ్మో? ఇంకోలా చేస్తే చస్తావు. ఇది తప్ప వేరే గతి లేదు. ఆ పైన నీ ఇష్టం అన్నాడు పొట్టిరాజు. నర్సయ్యని మళ్ళీ పిలిచాడు కృష్ణప్రసాద్. నేను రాను. ఏం చేసుకుంటాడో చేసుకోమను అమర్యాదగా చెప్పి పంపాడు నర్సయ్య. డబ్బు సంగతి ఎలా ఉన్నా కనీసం ఆ గొలుసు తిరిగిచ్చేస్తే నర్సయ్యని క్షమించేద్దామని అనుకున్నాడు కృష్ణప్రసాద్. ఇప్పుడు అతనికి మరీ కోపం వచ్చేసింది. సరే, ఏం చేయాలో నాకు తెలుసు అన్నాడు. ఆ రోజే హరిణిని డిశ్చార్జ్ చేసే రోజు. కథను ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి తర్వాయి భాగంతో కలుద్దాం. థ్యాంక్ యూ.